మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఈరోజు కమలాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సమస్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ డిచ్పల్లి మండల్ కమలాపూర్ గ్రామంలో ఈరోజు ఈ యొక్క సదస్సును మన డిప్యూటీ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. రెవెన్యూ సమస్యలు ఎలాంటివి ఉన్నా కానీ గ్రామంలో ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ధరణి అని పెట్టి రైతులను నట్టింట్లో ముంచారు. ఈ యొక్క భూభారతిని సదస్సును అందరూ రైతులు ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఇక్కడ మండల్లో అప్లికేషన్ కూడా గవర్నమెంట్ తరఫునే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రభుత్వం పని చేస్తున్నందుకు గౌరవిస్తున్నాం. ఎందుకంటే త్వరలో ఇంకా అసెండ్ కానీ ఏదైనా కానీ సమస్యలు ఉంటే మండల రికార్డు ప్రకారం అవి సరిచేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలు గమనించాలా. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని వారి యొక్క కష్టాలను తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన నిజామాబాద్ జిల్లాలో ఈ భూభారతిలో భాగంగా మనకి విలేజ్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్, ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో 2 విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ 3 నుంచి 20 వరకు కూడా గ్రామాల్లో రైతులకి, అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు గ్రామంలో ఎవరికైతే రైతులకి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ సంబంధించిన అప్లికేషన్స్ మనం తీసుకొని దాని అంతా కూడా ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రామంలో ఉన్న అన్ని రకాల రెవెన్యూ సమస్యలు ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వీటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం ఆగస్ట్ 15th లోపల టైం బౌండ్ మేనర్లోన రిజాల్వ్ చేసే ఉద్దేశంతో మనం వెరిఫికేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సర్వే ఇష్యూస్ ఉన్నా అదేవిధంగా అదర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనము ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అప్లికేషన్స్ తీసుకొని ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది.